గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా సభలో అలజడి సృష్టించిన యువకుల విషయంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలుగుదేశానికి ముస్లింలు దగ్గరవుతుంటే సహించలేని వైకాపా దురుద్దేశపూరితంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై కేసులు బనాయించి తమపై విమర్శలేంటని వైకాపా ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో కుల, మత, ప్రాంత ఘర్షణలు సృష్టించేందుకు వైకాపా యత్నిస్తోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా బహిరంగ సభను భగ్నం చేయడానికి వైకాపా కుట్ర పన్నిందని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి దుయ్యబట్టారు. భాజపాకు దగ్గరైన తర్వాత జగన్ వైఖరిలో మార్పు వచ్చిందన్న అమాత్యులు ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సభను భగ్నం చేయడానికి ప్రయత్నించిన హబీబుల్లా అనేక కేసులో నిందితుడని గుర్తు చేసుకున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతకు పదవికాంక్ష తప్ప అభివృద్ధి పట్టదని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం పార్టీతో ముస్లిం మైనారిటీ సోదరులు ఉండటాన్ని ఓర్చుకోలేక జరిగేటువంటి మీటింగుని ఏ విధంగా భగ్నం చేయాలి అనేటువంటి ఒక కుట్ర చేసి ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరుల్ని కేసుల్లో ఇరికిచ్చేటువంటి ఒక పెద్ద ప్లాన్ చేశారు. ముస్లిం మైనారిటీ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అందరూ కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో బస్సుల్లో వచ్చారు. భగ్నం చేయడానికి వచ్చినటువంటి 9 మంది ఉన్నారో ట్రైన్లో వచ్చారు. వీళ్ళందరూ మెసేజ్ సెల్ ఫోన్ల ద్వారా వచ్చినటువంటి సంభాషణలు కూడా వెరిఫై చేశారు ఇంటెలిజెన్స్. ఏ విధంగా చూసినా అక్కడి నుంచి వాళ్ళు కావాలని పంపించి ఈ నారా హమారా టీడీపీ హమారా సదస్సుని భగ్నం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేశారు. ఇతర రాష్ట్రాల దేశాల నుంచి కూడా కొంత ముస్లిం సోదరులు రావడం చాలా ఆనందం వేసిన విషయం. ఇది బాగా సభ జరుగుతుంది, దీన్ని చెడగొట్టాలా పని పెట్టుకున్నాడు. ఇది పాజిటివ్గా ఆలోచించేది అతనికి రాదు. అదే పద్ధతి ఇక్కడ ఈయన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నంద్యాల వాసులు, వాళ్ళకు ఒక ఫోన్ నెంబర్తో సహా ట్రైన్ చేసి అల్లర్లు చేయమని చెప్పే విషయాన్ని కూడా పోలీసులు తీసిన తర్వాతనే అరెస్టు. ఘర్షణలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి వైకాపా దిగజారిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు అన్నారు. గుంటూరు సభలో ప్లకార్డులు పట్టుకుని అలజడి సృష్టించిన వారంతా ఆ పార్టీ కార్యకర్తలేనని తేలిందన్నారు. నారా హమారా సభకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక రాజకీయాలు చేయాలనే దుర్బుద్ధితో, కుట్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టవలసినటువంటి అవసరం అందరి మీద ఉంది. ముస్లిం యువకుల్ని వేధిస్తున్నారని విపరీతమైనటువంటి ప్రచారం, ఒక ద్వేషపూరితమైనటువంటి ప్రచారం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మా సభకు వచ్చి అల్లరి చేసిన వారి మీద నంద్యాలలో ఉన్నటువంటి కేసుల వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. నేను బహిరంగంగా చెప్తున్నాను, హబీబుల్లా అనే అతను వీరిని పంపించాడు. తెలుగుదేశం ఆరోపణలను వైకాపా నేతలు ఖండించారు. అమాయక యువతులపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. కేసులు అరెస్టై తర్వాత బయటకొచ్చిన వారితో కలిసి వైకాపా నేతలు పార్థసారథి, అంబటి రాంబాబు నిరసన ప్రదర్శన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వాళ్ళ హక్కుల కోసం ఎప్పుడు నోరెత్తినా కూడా, ఎప్పుడు గలమెత్తినా కూడా వాళ్ళని అవమానించే రీతిలో బెదిరింపు ధోరణులతో కానీ, లేదు ఇటువంటి దొంగ కేసులు, తీవ్రమైన కేసులు పెట్టి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తాం కానీ, ఆ వర్గాల్ని అవమానిస్తానికి కానీ పూనుకుంటున్న విషయం ఇటీవల చూసాం. వాళ్ళు అడిగింది మదర్సా విద్యార్థులకు ఉచిత బస్సు, దుస్తులు, స్కాలర్షిప్లు ఎక్కడా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడిగారు. అదేవిధంగా ఇమాం మౌజన్లకి గౌరవేతనం ఇస్తామన్నారు, ఎక్కడ బాబు అని చెప్పేసి అడిగారు. మరి వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించమని చెప్పేసి అడిగారు. దాదాపు 10% జనాభా ఉన్న ముస్లింలకి మీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ముస్లింకి మంత్రి పదవి అని చెప్పేసి అడగటం తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. సభ జరిగిన రోజు నుంచి పరస్పరం విమర్శలు దాడి చేసుకుంటున్న తెలుగుదేశం వైకాపా రోజురోజుకు మాటల తీవ్రత పెంచుతూనే ఉన్నాయి.